Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. సో చూస్తున్నాం మనం పేపర్ మొత్తం అనాలిసిస్ చేస్తున్నాము. ఈ రోజు మన టాపిక్ చూస్తే రెయిన్ అండ్ రిపీట్ అన్నాడు. సో సాధారణంగా మనకి వర్షాకాలంలో వర్షాలు వస్తుంటాయి కామనే. కాకపోతే ఒకేసారి సడన్ గా వర్షం వస్తే ఏమవుతుంది మనకి ప్రజెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాం. చూస్తే రీసెంట్ గా మనకి విజయవాడలో ఒక చిన్న ప్రాబ్లం అయింది, బుడమేరు కెనాల్. సో బుడమేరు రావడం వల్ల ఏమైంది, అక్కడ మొత్తం విజయవాడ అంతా కూడా మునిగిపోయింది. సో కాబట్టి అక్కడ చెప్పాడు రెయిన్ అండ్ రిపీట్, అంటే వర్షం అనేది రిపీటెడ్ గా వస్తే ఆన్ ఎక్స్ట్రీమ్ వెదర్. మనం ఎక్కువ తెలుగులో అంటాం అతివృష్టి అనావృష్టి అంటాం. అతివృష్టి అంటే ఎక్కువ అయిపోవడం. సో అండ్ గవర్నెన్స్, సో గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి, మనం రెయిన్స్ ని సరిగ్గా ఏ విధంగా ఫేస్ చేస్తున్నాము, మనం దాన్ని కరెక్ట్ గా కంట్రోల్ చేస్తున్నామా, కంట్రోల్ చేయలేకపోతున్నామా చూద్దాం. యాక్చువల్గా అయితే మన ఇక్కడ నెగిటివ్ గా చెప్తున్నాడు మొత్తం అంతా కూడా, మన గవర్నమెంట్ దీని మీద సరిగ్గా యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఈ రోజు కూడా అంతగా దాన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నామంట. సో అదే చెప్పాడు ఇక్కడ, చూద్దాం. మన హెడ్డింగ్ ఏంటంటే అక్కడ రాసాము ఎక్సెస్ రెయిన్ ఈస్ నో ఎక్స్క్యూజ్ అన్నాడు. అక్కడ రాసాము ఎక్సెస్ రెయిన్ ఈస్ నో ఎక్స్క్యూజ్ అన్నాడు. ఎక్సెస్ రెయిన్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ డ్యామేజ్ caused by neglect of sluices అన్నాడు. ఇది మనకి. సో ఇక్కడ చూస్తే మనం సింపుల్ చెప్పాలంటే ఎక్సెస్ రెయిన్. సో సాధారణంగా మనకి వర్షాకాలం మొత్తం వానలు పడడం వేరు, కానీ ఇప్పుడు ఏమవుతుంది అన్నమాట, ఆగస్టు ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఒకే రోజు ఎక్కువ వర్షం పడిపోతుంది. అంటే అక్కడ ఏంటనమాట తీవ్రత. మనం ఎక్కువ మాట్లాడుతుంటాం తీవ్రత అంటే మీనింగ్ ఏంటి, ఎక్కువ అయిపోవడం. సో యాక్చువల్ గా జూన్, జూలై, ఆగస్ట్ అలా పడితే పర్వాలేదు, కానీ ఇది ఏమవుతుంది, మనకి వర్షం వచ్చినప్పుడే ఒకేసారి ఎక్కువ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకున్న ఈ రిజర్వాయర్స్ ఇవన్నీ దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. యాక్చువల్ గా ఏంటి, అప్పుడెప్పుడో బిల్డ్ చేస్తారు వాటిని, అవన్నీ కూడా సిస్టమేటిక్ గా ఏంటంటే వర్షాకాలం మొత్తం ఒక సీజన్ మొత్తానికి కోసం వాటిని అప్పట్లో కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వర్షాలు పడినప్పుడు ఒకేసారి ఎక్కువ వర్షం వచ్చేస్తుంది. దానివల్ల ఈ రిజర్వాయర్స్, ఈ డ్యామ్స్ ఇవన్నీ దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. ఆ వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓవర్ఫ్లో ఏమవుతుంది అనమాట, సిటీస్ అన్ని కూడా మునిగిపోతున్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు అనుకోండి మాల ఎర్త్ ఉండేది, అంతా ఏంటనమాట కాంక్రీట్ అయిపోయింది. వాటర్ కూడా ఎర్త్ తీసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది, వాటర్ ఫ్లో అలా ముందుకు వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. దీని మీద గవర్నమెంట్ అనేవి అప్పటికప్పుడు ఆ వర్షాకాలం టైంలో మాత్రమే ఏదో రెస్పాండ్ అవుతున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, ఇది మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. వర్షం పడుతుంది, మొత్తం కామన్ అయిపోతుంది. వర్షం పడడం, మునిగిపోవడం, మళ్ళీ ఏదో హామీలు ఇవ్వడం, ఇలా కామన్ అయిపోతుంది అన్నమాట. అందుకే హెడ్డింగ్ రెయిన్ అండ్ రిపీట్ ఆన్ ఎక్స్ట్రీమ్ వెదర్ అండ్ గవర్నెన్స్. మన గవర్నెన్స్ అనేది దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి. ప్రజెంట్ అయితే ఎవరు దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా డ్రైనేజెస్ ఉండాలి, మన యొక్క సిటీ యొక్క డెవలప్మెంట్ ఇవన్నీ చెప్తున్నాము. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇక్కడికి వద్దాం. హెడ్డింగ్ లో రెయిన్ అండ్ రిపీట్ ఆన్ ఎక్స్ట్రీమ్ అని ఆన్సర్. అక్కడ ఎక్స్ట్రీమ్ అన్నాడు, అక్కడ మీనింగ్ వచ్చి ఎక్స్ట్రీమ్ అంటే హైగా చెప్పచ్చు. ఇక్కడ మూడు ఉంది వెదర్. మనం బేసిక్ గా వెదర్ ని నౌన్ గా చెబుతుంటాం. వెదర్ ని తెలుగులో ఏమంటాం మనం, వాతావరణం అంటాము. ఈ వెదర్ ని గర్భగా చెప్పచ్చు. గర్భగా చెప్పామంటే మీనింగ్ ఏమొస్తుంది అనమాట, వెదర్ అంటే డిక్లైన్, అది మాట ఆన్సర్. డిక్రీస్, మనం దీన్నే సింపుల్ గా వేనింగ్, ఇంకా కావాలంటే విదర్ అంటుంటాం. సో ఇది మనకు బాగా తెలిసింది. సో ముందుకు వచ్చాక ఎక్సెస్ రెయిన్ ఈస్ నో ఎక్స్క్యూజ్ అన్నాడు. మనం అంటాం కదా ప్రతిదానికి మనం ఏం చేస్తాం కదా, వర్షం ఎక్కువ చేస్తుంది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పకూడదు అంట. ఆన్సర్ ఎక్స్క్యూజ్ అంటే ఒక మీనింగ్ జస్టిఫికేషన్ చేయడం. సో మనం ఏం చేస్తాం, ప్రతిదానికి ఏమన్నా మనం మా తప్పేమీ లేదు, వర్షం ఎక్కువ వచ్చింది అన్నాం అనమాట. అది రీజన్ కాకూడదు. ఎక్సెస్ రెయిన్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ డ్యామేజ్ caused by neglect of
స్లూజెస్ అన్నాడు. లాస్ట్ ఏం చెప్పాడు? నెగ్లెక్ట్ అన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి బై ఏమవుతుంది? ప్రిపరేషన్. ఆఫ్ ఏమైంది? ప్రిపరేషన్. ఇది ఎలా పనిచేస్తుంది? నౌను. నెగ్లెక్ట్ అనే పదం వెర్బ్ గా పనిచేస్తుంది ప్లస్ నౌన్ గా పనిచేస్తుంది. మనం ఇప్పుడు దీన్ని సింపుల్ గా ఎపాతి అంటాము, అంటే రెక్లెస్నెస్ అన్నమాట. సో స్లూసెస్ అన్నాడు. స్లూసెస్ అంటే మీనింగ్ వచ్చి ఫ్లడ్ గేట్స్ అని చెప్పొచ్చు. ఫ్లడ్ గేట్స్ ఉంటాయి కదా, వాటిని ఇంగ్లీష్ లో స్లూసెస్ అంటే వాటర్ ఆపే గేట్స్ ఉంటాయి కదా అవి. సో ఇది మనం చెప్పేది. రీసెంట్ గా ఇక్కడ మనకి పాసేజ్ కూడా అంత ఏంటంట, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీసెంట్ ఇష్యూస్ ఇచ్చాడు. చాలా బాగుంది ప్రెసెంట్ ఇష్యూ, అది చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ద హెవీ రైన్స్ అండ్ ఫ్లడ్డింగ్ అక్రాస్. హెవీ రైన్స్ అన్నాడు, రైన్స్ ప్రజెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నాడు. అలాగే అండ్ ఫ్లడ్డింగ్, అలాగే వరదలు. ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మన టాపిక్ వచ్చి హెవీ రైన్స్ అన్నాడు కాబట్టి మనకు వచ్చే వర్డ్స్ అన్ని కూడా దానికి సంబంధించిన వర్డ్సే వస్తుంటాయి. మనం కొన్ని వర్డ్స్ ని నేర్చుకుందాము. ఇక్కడ మనం చూస్తే రెయిన్ అన్నాడు. రెయిన్ అంటే వర్షము, మనకు తెలుసు. దీన్ని మనం ప్రెసిపిటేషన్ అని రాసిన కొన్నిసార్లు మనం అలా కూడా తీసుకోవచ్చు. మన తెలుగులో అంటుంటాం వర్షపాతము, దాని ఇంగ్లీష్ లో రెయిన్ ఫాల్ అంటాడు. సో ఎక్కువ పడితే వర్షం ఈ ట్రైన్స్ అంటాడు. సో మనం దీనే సింపుల్ గా హెవీలీ అంటాం. మనం దీనే సింపుల్ గా క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాము. క్యాట్స్ అండ్ డాగ్స్, దిస్ ఈస్ కాల్డ్ ఇడియం. సో మనం ఇడియం చెప్పినప్పుడు ఏం చెప్తాం అనమాట? క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. అక్కడ వర్డ్ రాశాడు ఫ్లడ్డింగ్ అన్నాడు. ఫ్లడ్ అనే వర్డ్ వెర్బ్ గా చెప్పొచ్చు, నౌన్ గా చెప్పొచ్చు. ఫ్లడ్డింగ్ వేరే వర్డ్ వచ్చి డిల్యూస్ అని చెప్పొచ్చు. మనకు దీన్ని ఇనండేషన్ అని రాస్తాము, లేదంటే వావర్ వెల్మింగ్ అని కూడా రాస్తుంటాము. వావర్ వెల్మింగ్ అన్నా, ఇనండేషన్ అన్నా, డిల్యూషన్ అన్నా, ఫ్లడ్ అన్నా వరదలు, మునిగిపోవడాన్ని అలా చెప్తాము. ఇది డిల్యూజ్ అన్నమాట, ఇది డిల్యూడ్. డిల్యూడ్ అంటే మీనింగ్ వచ్చి మోసం చేయడం, చీట్. అది వేరే వర్డ్. సో కాబట్టి ఇక్కడ మన టాపిక్ అంతా ఫ్లడ్ కాబట్టి మన ఎక్కువగా ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వెర్బ్ అవుతుంది, మన ఫ్లడ్డింగ్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ఇనండేషన్ అలాగే వావర్ వెల్మింగ్. సో అక్కడ చెప్తున్నాడు ద హెవీ రైన్స్ అండ్ ఫ్లడ్డింగ్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దిస్ సీజన్ అండర్లైన్. ఇప్పుడు మనకి ఈ సీజన్ లో మన సడన్ గా హెవీ రైన్స్ రావడం వల్ల మనకు అర్థమవుతుంది అనమాట, మనకి అండర్లైన్ చేస్తున్నారు. అండర్లైన్ అంటే మీనింగ్ ఏంటనమాట? ఎంఫసైజ్. అండర్ రాసి లైన్ రాశాడు, అండర్ లైన్ అన్నాడు. అండర్ లైన్ అంటే మీనింగ్ వచ్చి, సో మనకు దీన్ని ఎంఫసైజ్ అంటున్నాము. ఎంఫసైజ్ అనొచ్చు, లేదంటే ప్రయారిటైజ్ అనొచ్చు, అంతే కదా. అప్పుడు దాకా ఎవరికి గుర్తు రావు, సడన్ గా వర్షం రాగానే అప్పుడు గుర్తు వస్తాయి అనమాట, ఈ డ్యామ్స్ ఎలా ఉన్నాయి ఏంటని. మనకు దీన్ని అండర్ స్కోర్ అంటాము, అండర్ స్కోర్ అంటాం. అండర్ స్కోర్ అన్నా, అండర్ లైన్ అన్నా సేమ్ మీనింగ్ ఇస్తున్నాడు. ఎంఫసైజ్ లేదంటే ప్రయారిటైజ్. మనకు దీన్ని సింపుల్ గా యాక్సెంచువేట్ అంటాము, యాక్సెంచువేట్. సో ఇప్పుడు ఈ టాపిక్ అనేది కొంచెం అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనమాట. ఏమని? హౌ ఎక్స్ట్రీమ్ వెదర్ ఇంటరాక్ట్స్ విత్ గవర్నమెంట్స్ అన్నాడు. ఎక్స్ట్రీమ్ వెదర్ అనేది గవర్నమెంట్ తో ఇంటరాక్ట్ అవుతుంది అన్నాడు. ఇంటరాక్ట్ అంటే మీనింగ్ వచ్చి ఇంటర్ రిలేట్ అన్నమాట. అంటే వెదర్ కి ఈ గవర్నమెంట్ కి సంబంధం ఉందన్నమాట. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎవరు ఫేస్ చేస్తారనమాట? ఫస్ట్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాడు విత్ గవర్నెన్స్. ఇన్ 2024 ఆంధ్రప్రదేశ్ రికార్డెడ్ 27% ఆఫ్ ఇట్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ 2 days అనమాట. అంటే యాక్చువల్ గా ఒక 1 month రావాల్సిన దాన్ని అక్కడ 2 days లోనే మనకి రెయిన్ వచ్చేసిందంట. ఇప్పుడు ఏమైంది అనమాట, ఇక్కడ ఇంటెన్సిటీ పెరిగిపోయింది. అంటే ఒక 10 days 1 month రావాల్సిన వర్షం జస్ట్ 2 days లోనే అంత వర్షం వస్తుందంట. అప్పుడు ఏమవుతుంది, ఒకే రోజు ఎక్కువ వర్షం వస్తే ఏమవుతుంది, అన్ని కూడా వాటర్ ఫుల్ అయిపోతుంది కదా. అదే వీడియో చెప్పాడు. ఏం చెప్పాడు? రికార్డెడ్ 27% ఆఫ్ ఇట్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ అన్నాడు. ఇయర్ మొత్తం అంతా వచ్చే దాంట్లో 27% విత్ ఇన్ 2 days లో వచ్చిందనమాట. అంటే 365 days అంటాం, దాంట్లో 2 days కి అంత వచ్చేసింది. యాక్చువల్గా ఇయర్ మొత్తం రావాల్సిన వర్షంలో
2 days లోనే అంత మాక్సిమం 30% అంటే యాక్చువల్ గా 1/3 వచ్చేస్తుంది అనమాట ఆఫ్ ఇట్స్ యాన్యువల్ రెయిన్ ఫాల్ ఇన్ 2 days. చెప్పాం కదా, రెయిన్ ఫాల్ అన్నా రెయిన్ అన్నా ఇవన్నీ ఒకే మీనింగ్ ఇస్తున్నాడు. సో ఇన్ 2 days దిస్ ఆగస్ట్ విజయనగరం లాగ్డ్ అంట ఏ 46% ఎక్సెస్ అంట. అంటే రావాల్సిన వర్షం కన్నా యాక్చువల్గా డబుల్, అంటే దాంట్లో ఇంకా ఎక్స్ట్రా 50% దగ్గరగా 46% అనేది ఎక్కువ అయిపోయింది. లాగ్ అన్నాడు. లాగ్ అంటే మీనింగ్ వచ్చి రిజిస్టర్. నథింగ్ బట్ ఆన్సర్ రికార్డ్ అయ్యింది. మన తెలుగులో అంటాం కదా మన ఎక్కువగా వర్షపాతం నమోదైంది అంటాం. ఇక్కడ మీనింగ్ వచ్చి లాగ్ అంటున్నాడు. ఎంత 46% ఎక్సెస్ విత్ సమ్ పార్ట్స్ రిపోర్టింగ్ అప్ టు 90%. మొత్తం డిస్ట్రిక్ట్ చూసుకుంటే 47%. దాంట్లో కొన్ని ఉంటాయి కదా డిస్ట్రిక్ట్స్, ఆ డిస్ట్రిక్ట్ లోపల ఉండే మండలాలు గట్ట తీసుకుంటే 90% అంట. చాలా టూ మచ్ అనమాట. ఒకే రోజు ఎక్కువ వర్షం పడిపోయింది అనమాట. సో కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రెసిపిటేషన్. మనం ఇందాకే చెప్పాము ప్రెసిపిటేషన్ అంటే నథింగ్ బట్ అంటే అనమాట ఆన్సర్ వర్షము. కాన్సిక్యూటివ్ అన్నాడు. కాన్సిక్యూటివ్ అంటే మీనింగ్ వచ్చి సక్సెసివ్. సక్సెసివ్ అంటే మీనింగ్ వచ్చి సీరియల్ అంటే వరుసగా. సో ఒక సైకిల్లో సైక్లిక్ అనమాట కాన్సిక్యూటివ్ అన్నాడు. అంటే సర్క్యులర్ గా అంటే మనకి కంటిన్యూస్ గాని. సో కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ చెప్పా. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్కువ, హై. ఎక్స్ట్రీమ్ ప్రెసిపిటేషన్ సిగ్నల్ అన్నాడు. అక్కడ చూడండి కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ అన్నాడా, అక్కడ ఇయర్స్ ఉంది కదా, ఆ ఇయర్స్ ఏమవుతుంది అనమాట సబ్జెక్టు. అదేం చేస్తున్నాడు అనమాట ఎక్స్ట్రీమ్ ప్రెసిపిటేషన్ సిగ్నల్ అన్నాడు. ఇప్పుడు అక్కడ సిగ్నల్ ఏమవుతుందని చెప్పొచ్చు అనమాట వెర్బు. సిగ్నల్ అంటే మీనింగ్ ఏంటని చెప్పొచ్చు ఇండికేటివ్. మనకు దీన్ని ఇంగ్లీష్ లో ఇన్సిన్యువేట్ అంటాము. అంటే మీనింగ్ వచ్చి హెరాల్డ్ అని చెప్పొచ్చు. హెరాల్డ్ అంటే మీనింగ్ వచ్చి సిగ్నల్. అదేం చేస్తుంది అక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది ఏమని, ఏ షిఫ్ట్ ఇన్ ద మాన్సూన్స్ బిహేవియర్. ప్రజెంట్ మాన్సూన్ అంటే ఒకప్పుడు జూన్ జూలై ఆగస్ట్ అలా ఉండేది, ఇప్పుడు మొత్తం మారిపోయిందంట. అంతకాలం రావట్లేదు. జస్ట్ ఆగస్ట్ ఎండింగ్ ఒక వీక్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే మొత్తం వర్షం అంతా వస్తుంది. దీనివల్ల యాక్చువల్లీ సీజన్ మొత్తం వచ్చే వాటర్ నుంచి కట్టిన డ్యామ్స్ అనేవి ప్రజెంట్ అక్కడ సరిపోవట్లేదు. వాటర్ని ఒకేసారి వస్తే ఆటోమేటిక్ వాటిని అక్కడ వాటర్ని స్టోర్ చేయలేకపోతున్నాయి అంటున్నాడు. అదే వాడు చెప్పాడు అక్కడ షిఫ్ట్ ఇన్ మాన్సూన్స్ బిహేవియర్ మొత్తం మారిపోయింది. రిజర్వాయర్ అండ్ బ్యారేజ్ సిస్టమ్స్. మనం ఎప్పుడు ఒకప్పుడు ఏం చేసాం, అప్పుడు తగ్గట్టు మనం వీటిని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. రిజర్వాయర్ అండ్ బ్యారేజ్ సిస్టమ్స్ ఇన్ రివర్ బేసిన్స్ ఆర్ డిజైన్డ్ టు మేనేజ్ సీజనల్ ఇన్ఫ్లోస్ అన్నాడు. సీజనల్ గా వచ్చే అంటే ఆ వర్షాకాలంలో వస్తాయి కదా వాళ్ళు, దాని తగ్గట్టు అక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇన్ఫ్లో అన్నాడు. ఇన్ఫ్లో అంటే ఇన్ఫ్లక్స్. లోపలికి వస్తే ఇన్ఫ్లక్స్, బయటికి వెళ్ళిపోతే ఎక్సోడస్ అంటాడు. సో మనకు దీన్ని అవుట్ఫ్లో అంటాము. ఒక ప్రాంతంలోకి ఒకేసారి ఎక్కువ మంది వస్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లక్స్. వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ ఎక్సోడస్. వెళ్ళిపోతే ఎక్సోడస్, వస్తే ఇన్ఫ్లక్స్. సో అక్కడ ఇన్ఫ్లో ఎంత ఉందో చెప్పడం కోసం చెప్తున్నాడు. సో ఇన్ఫ్లోస్ టు మేనేజ్ సీజనల్ అన్నాడు. అక్కడ చూడండి ఓడ్ రాశాడు మేనేజ్ అన్నాడు. ఒక ఓడ్ రాదు మేనేజ్ కి. ఆ ఏంటో ఓడ్ అంటే కోప్ అని చెప్పండి. మన కోప్ ప్లస్ ఆన్సర్ వచ్చి విత్ అని రాస్తాం. ఒక మీనింగ్ వచ్చి కోప్ అంటే ఫైట్ అని చెప్పొచ్చు. సో సీజనల్ గా వచ్చే వర్షాలను దృష్టిలో పెట్టుకొని అసలు అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి వాళ్ళు దాని తగ్గట్టుగా దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఒక వారంలోనో 2 days వర్షం మరీ ఎక్కువ చేస్తుంది. దానివల్ల మనం వాటిని మేనేజ్ చేయలేకపోతున్నాం అన్నాడు. టు మేనేజ్ సీజనల్ ఇన్ఫ్లోస్ బట్ ద టైమింగ్ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రీసెంట్ రైన్ ఈవెంట్స్ మ్యాటర్. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మన ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్షం పడడం కాదు, ఆ హెవీ వర్షం పడిపోతుంది, తక్కువ టైం స్పాన్ లో పడిపోతుంది. ఇక్కడ అదే మ్యాటర్ అంటున్నాడు. పక్కన చెప్పాడు చూడండి, బట్ ద టైమింగ్ అండ్ ఇంటెన్సిటీ. ఆ పడే టైం తక్కువ టైంలో పడుతుంది. అండ్ ఇంటెన్సిటీ అన్నాడు. ఇంటెన్సిటీ అంటే తీవ్రత. ఇంటెన్సిటీ ఆఫ్ అంటాడు అనమాట. ఇంటెన్సిటీ ఆఫ్ రీసెంట్ రైన్ ఈవెంట్స్ మ్యాటర్. ఇక్కడ అదే మెయిన్ మ్యాటర్ అంటున్నాడు. ఎట్ 1 point this year శ్రీశైలం వాజ్ 94% ఫుల్ అండ్ నాగార్జునసాగర్ 96% అంట. అసలు మ్యాక్సిమం అంతా ఫుల్ అయిపోతున్నాయి. శ్రీశైలం ఏమో 94% అంటున్నాడు,
నాగార్జున సాగర్ ఏమో 96% ఫుల్ అయిపోయింది అన్నాడు. లీవింగ్ లిటిల్ రూమ్ ఫర్ అడిషనల్ ఇన్ఫ్లో. ఒకవేళ ఆ తర్వాత ఏదైనా ఎక్స్ట్రా వాటర్ వస్తే అక్కడ లేదంట, లీవింగ్ లిటిల్ రూమ్ అన్నాడు. అక్కడ లిటిల్ అంటే మీనింగ్ వచ్చి నో అని, అక్కడ రూమ్ అంటే మీనింగ్ వచ్చి స్పేస్ అని. 50% ఎంతో స్పేస్ ఉంటే సరిపోయేది, అక్కడేమో మ్యాక్సిమం 90+% అక్కడ మొత్తం ఫుల్ అయిపోయి అలా అటు టైంలో ఏదైనా వర్షం పడింది అనుకోండి బాగా ఇబ్బంది అయిపోతుంది కదా. అదే వాడు చెప్తున్నాడు అప్పటికే మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది, అప్పుడు గనక వర్షం పడింది అనుకోండి సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అయిపోతుంది అని అక్కడ మనకి చెప్తున్నారు. లీవింగ్ లిటిల్ రూమ్ ఫర్ అడిషనల్ ఇన్ఫ్లో. ద క్రైసిస్ ఈస్ రియల్లీ ఎక్సెస్ రెయిన్ఫాల్. దీనికి కారణం ఏంటి ఇక్కడ? ఒకటి రెయిన్ఫాల్ ప్లస్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఇంటూ షార్ట్ బర్స్టెస్ అన్నాడు. ఒకటి వర్షం పడడం, అలాగే అక్కడ చూడండి పక్కన రాశాడు రెయిన్ఫాల్ ప్లస్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ అన్నాడు. మనకు దీన్ని కాన్సన్ట్రేషన్ నౌన్ గా చెప్పండి. అక్కడ మీనింగ్ వచ్చి కాన్సన్ట్రేషన్ మీనింగ్ వచ్చి అక్కడ ఇంటెన్సిటీ, మన తెల్లని గాఢత లేదా తీవ్రమైన సివియారిటీ. షార్ట్ బర్స్ట్ అన్నాడు. అక్కడ బర్స్ట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్ప్లోజన్, అంటే ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అన్నట్టు ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది అనమాట. వర్షం కూడా ఒక్కసారి వస్తుంది అక్కడ, అదే ప్రాబ్లం అని చెప్తున్నాడు. సో ఇట్స్ కాన్సన్ట్రేషన్ టు షార్ట్ బస్టెస్ వెన్ రిజర్వాయర్స్ ఆర్ ఆల్రెడీ నియర్లీ ఫుల్. నియర్లీ అంటే మ్యాక్సిమం ఫుల్ అయింది, అలాంటి టైంలో వర్షం ఒక్కసారిగా బ్లాస్ట్ అంటే ఎక్కువ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది అనమాట, ఎక్కువైపోతుంది, ప్రాబ్లం పెడుతుంది. ద క్రైసిస్ ఈస్ రియల్లీ అన్నాడు. అక్కడ ఓడ్ రాశాడు మనకి క్రైసిస్ ఏ సెన్స్ అది? నెగిటివ్ సెన్స్. మనకు దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం? క్రక్స్ అంటాం, ఇంకేమంటాం? క్రంచ్ అంటాం, ఇంకా సింపుల్ గా ఫ్లైట్ అంటాం. దీన్ని మనం రెసిషన్ అంటాము. ఇంకా మనం దీన్ని డౌన్ టర్న్ అంటాము. డౌన్ రాసి టర్న్ రాస్తాము. టర్న్ డౌన్ అని కూడా రాసు, టర్న్ డౌన్ ఫిక్స్ అయిపోతుంది. డౌన్ టర్న్, అలాగే స్లో డౌన్ అని మనం చెప్తాము. డిప్రెషన్ అని కూడా రాసుకుంటాము. డిస్పాండెన్సీ అని కూడా మనం చెప్పొచ్చు. లాస్ట్ లో సివై. సో ఇదన్నమాట ఇక్కడ ఆ తక్కువ వర్షమే కానీ అది ఎక్స్ప్లోర్ అయిపోతుంది, ఆ టైంలో ఇబ్బంది పెడుతుంది అంటున్నాడు. వెన్ రిజర్వాయర్స్ ఆర్ ఆల్రెడీ నియర్లీ ఫుల్. లాస్ట్ ఇయర్ బుడమేరు అన్నాడు. మీకు తెలుసు బుడమేరు అనేది ఒక వాగు కదా, చూసాం విజయవాడలో ఎంత విధ్వంసం చేసిందో. సో బుడమేరు ఏ రివులెట్ విత్ ఏ కెపాసిటీ ఆఫ్ 7,000 క్యూసెక్స్ అంటున్నాడు. మీకు తెలుసు మనం వాటర్ రెయిన్ఫాల్ వాటర్ ని క్యూసెక్ లో కొలుస్తుంటాం కదా. అది చెప్పాడనమాట. దాని యొక్క కెపాసిటీ ఎంత అంటే 7,000 క్యూసెక్స్ అంట. పక్కన చెప్పాడు అనమాట రిసీవ్డ్ 35,000 క్యూసెక్స్. యాక్చువల్లీ అక్కడ కెపాసిటీ ఎంత ఉంది? 7,000 ఉంటే అక్కడ వచ్చిన వాటర్ ఎంత ఉందన్నమాట 35,000. అంటే సో మినిమం ఎంత అవుతుంది అక్కడ? మాక్సిమం అక్కడ 5 టైమ్స్ ఎక్కువైపోయింది అనమాట. దానివల్ల అక్కడ బుడమేరు ప్రాజెక్ట్ అక్కడ పక్కన ఉన్నవన్నీ కూడా వాటర్ ఓవర్ఫ్లో అయిపోయింది అంటున్నాడు. అక్కడ ఓడ్ రాశాడు రివులెట్ అనే ఓడ్ రాశాడు. RIVULET. రివులెట్ అంటే స్ట్రీమ్ అని చెప్పొచ్చు, చిన్న ప్రవాహము. మనకు దీన్నే ఛానల్స్ అంటాము, కాండిట్ అంటాము, కెనాల్స్ అంటాము, లేదా దీన్ని సింపుల్ గా స్ట్రీమ్ రాసి లెట్ రాసుకోవచ్చు. మనకు దీన్ని బ్రూక్ అంటాము. బ్రూక్ అన్న కూడా మీనింగ్ వచ్చి ప్రవాహం అనమాట, స్ట్రీమ్స్ ఫ్లో. సో 35,000 క్యూసెక్స్ అండ్ ఫ్లడెడ్ విజయవాడ. దీనివల్ల ఫ్లడెడ్ అంటే విజయవాడ మొత్తం కూడా మునిగిపోయింది. ఎందుకంటే మరి దారుణం కదా, అక్కడ ఉన్న కెపాసిటీ ఏమో 7,000 ఉంటే వచ్చిన వాటర్ ఏమో 35,000 క్యూసెక్స్ ఉంటే ఏమవుతుంది? విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మనకు అదే చెప్తున్నాడు, ఫ్లడెడ్ అంటే ఇనండేట్. సో విజయవాడ. ద రికరెన్స్ పాయింట్స్ టు హౌ మైనర్ అన్నాడు, ట్రిబ్యూటరీస్ అన్నాడు, ద రికరెన్స్ అన్నాడు. రికరెన్స్ RECURRENC. రికరెన్స్ అంటే మీనింగ్ వచ్చి రిపిటేషన్. అక్కడ పక్కన వచ్చి చెప్పచ్చు చూడండి ట్రిబ్యూటరీస్, అది కూడా సేమ్ మీనింగ్. TRIBUTARY. ట్రిబ్యూటరీ అన్నా కూడా చిన్న చిన్న వాటర్ కెనాల్స్ ఉంటాయి, వాటిని ట్రిబ్యూటరీస్ అంటున్నాడు. అండ్ డ్రైనేజ్ ఛానల్స్ మనం చూస్తాము, డ్రైనేజ్ వెళ్తుంది కదా వాటర్, మనకు దాన్నే సీపేజ్ అంటాము. సీపేజ్ అన్న ఒకటే, డ్రైనేజ్ అన్న ఒకటే, లేదంటే స్యూయేజ్ అన్న ఒకటే, అంటే డ్రైనేజ్ అన్నమాట.
ముఖ్యంగా అదొక రీజన్ ఉందన్నమాట. అక్కడ డ్రైనేజ్ కూడా కారణం అంటున్నాడు. వీచ్ ఆర్ ఆఫ్ ఏ నెగ్లెక్టెడ్, మన వాళ్ళు ఎక్కువగా అంతగా పట్టించుకోరు. చాలా మంది ఏం చేస్తారు, డ్రైనేజీలు వాటిని ఆక్యుపై చేసేసి దానిపైన కన్స్ట్రక్షన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది ముందుకు ఫ్లో అవ్వదు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు. మన వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే చిన్న చిన్న నదులు ఉంటాయి, మన ఫోకస్ అంతా ఏంటనమాట కృష్ణ, గోదావరి ఇవి ఉంటాయి తప్ప చిన్న చిన్న నదులుగా చిన్న చిన్న వాగులు మనం వాటిని పెద్దగా పట్టించుకోము అని చెప్పి అదే ఇక్కడ మనకి మైనస్ అని చెప్తున్నాడు. సో నెగ్లెక్టెడ్ ఇన్ పాలసీ బికమింగ్, సో బికమ్ డెబిలిటేటింగ్ చోక్ పాయింట్స్ అన్నాడు. డెబిలిటేటింగ్ అవన్నీ మనకి ఏమవుతాయి, ఇలాంటప్పుడే మనకి డెబిలిటేట్ చేస్తున్నాయి అన్నాడు. డెబిలిటేట్ అనే పదం రాశాడు, అంటే మీనింగ్ వచ్చి వీకెండ్ అని తీసుకుందాం. డెబిలిటేట్ అంటే మీనింగ్ వచ్చి వీకెండ్. దీనివల్ల అక్కడ ఏమవుతుంది అనమాట, వీకెండ్ అవుతుంది. లేదంటే మీనింగ్ వచ్చి ఎన్ఫ్రైల్ అని తీసుకుందాము. సో చిన్న చిన్నవే అంటే ఇలాంటివి డ్రైనేజ్ సిస్టమ్, చిన్న చిన్న వాకులు, మనం వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోము, కానీ అవే మనకి ఇలాంటి టైంలో మనల్ని చాలా ట్రబుల్ చేస్తున్నాయంట. అదే వాడు చెప్పాడు. డెబిలిటేటింగ్ అన్నాడు, చోక్ పాయింట్స్ అన్నాడు, చోక్ అన్నాడు. చోక్ అంటే మీనింగ్ వచ్చి రెసిస్టెన్స్ అనమాట. మొత్తం బ్లాక్ చేసేస్తుంది, వాటర్ ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. అదే చెప్పాడు. చోక్ పాయింట్స్ వైల్ షీర్ వాల్యూమ్ ఎక్స్ప్లెయిన్స్ పార్ట్ ఆఫ్ ద ఫ్లడ్డింగ్ అంటాడు. వైల్ షీర్ వాల్యూమ్, అక్కడ షీర్ అంటే మీనింగ్ వచ్చి కంప్లీట్ అని చెప్పొచ్చు. షీర్ అంటే కంప్లీట్. మనం ఒక వేరే ఒకటి రాస్తాము, ఇది షియర్ అంటాము, ఇది వెర్బ్, ఇది కట్ చేస్తారు. మన ఎక్కువగా షీప్ నుంచి హెయిర్ కట్ చేస్తారు, ఇస్ కాల్ షియర్. ఇది షీర్. షీర్ అంటే మీనింగ్ వచ్చి కంప్లీట్. ఈ మొత్తం ఇవన్నీ మనకి ఏం చేస్తాయన్నమాట, షీర్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి అంతా కలిపి, తెలుసు మనం తెలుగులో వాల్యూమ్ అంటాం కదా, టోటల్ అని చెప్పొచ్చు. సో షియర్ అన్నాడు, వాల్యూమ్ ఎక్స్ప్లెయిన్స్ పార్ట్ ఆఫ్ ది ఫ్లడ్డింగ్. ఇవన్నీ ఫ్లడ్డింగ్ లో ఒక పార్ట్ అంట. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వీక్నెస్ మ్యాగ్నిఫై ద డ్యామేజ్. ఆ వాటర్ రావడం పక్కన పెడితే ముఖ్యం మనం లేనిది ఏంటనమాట, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. అంటే మనకు సరిగ్గా రోడ్స్ లేకపోవడం, అలాగే డ్రైనేజ్ లేకపోవడం, ఇవన్నీ కూడా అతిపెద్ద మైనస్. అదే పక్కన రాశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వీక్నెస్ మ్యాగ్నిఫై ద డ్యామేజ్ అన్నాడు. అక్కడ రాశాడు మ్యాగ్నిఫై అన్నాడు. అక్కడ మ్యాగ్నిఫై అంటే ఇంక్రీజ్. బేసిక్ గా ఇంక్రీజ్ ఏ సెన్స్, నెగిటివ్ సెన్స్. డ్యామేజ్ పాజిటివ్ సెన్స్. డ్యామేజ్ ఏ సెన్స్, నెగిటివ్. టోటల్ సెన్స్ ఏమవుతుందన్నమాట, నెగిటివ్. అంతే కదా. ఇప్పుడు మనకి కష్టాలు ఉన్నాయి, అవి పెరిగాయి అనుకోండి, ఏ సెన్స్ అది, నెగిటివ్ సెన్సే కదా. ఇక్కడ మ్యాగ్నిఫై అంటే ఇంక్రీజ్ అవడం. ఏది ఇంక్రీజ్ అయింది, డ్యామేజ్. ఏ సెన్స్ వస్తుంది, నెగిటివ్ సెన్స్. మనకు లేదు ఏంటన్నమాట ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సో వీక్నెస్ ఉంది, దానివల్ల మనకి డ్యామేజ్ అనేది పెరిగిపోతుంది. ఎట్ ద ప్రకాశం బ్యారేజ్ చెప్తున్నాడు. ప్రకాశం బ్యారేజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వన్ గేట్ డ్యామేజ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒక గేట్ అనేది డ్యామేజ్ అయిందంట. సో లాస్ట్ ఇయర్ అన్నాడు, లాస్ట్ ఇయర్ రిమైండ్ అన్రిపేర్డ్. అది ఇప్పటికీ అలాగే ఉందంట. రిమైండ్ అంటే ఏంటనమాట, ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. దాన్ని ఎప్పటికీ అలాగే వదిలేశారంట. చూసారా దారుణంగా ఉన్న సిచ్యువేషన్. అప్పుడు ఎప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయిన గేట్ ని మన వాళ్ళు ఇప్పటికీ రిపేర్ చేయలేదంట. వెల్ ఇన్ టు ద సీజన్ అంటే వెల్ ఇన్ టు ది సీజన్. ఇప్పుడు వరకు దాన్ని ఇంకా అలాగే వదిలేశారంట, రిపేర్ చేయించలేదు. హ్యాంపరింగ్ స్మూత్ వాటర్ రిలీజ్. సో అది బాలేదు కాబట్టి అది ఏం చేస్తానమాట, హ్యాంపర్ చేస్తుందంట. దేనంట, స్మూత్ వాటర్ రిలీజ్ ని. హ్యాంపర్ అంటే మనం ఏం చెప్తాము, అబ్స్ట్రక్ట్ అంటాము, మనకు దీన్ని ఇంపీడ్ అంటాము, లేదంటే హిండర్ అంటాము. ఇవన్నీ సరిపోతాయి. ఇవన్నీ కూడా ఈక్వల్ మీనింగ్ చేస్తున్నాడు. హ్యాంపర్ వేరే మీనింగ్ వచ్చి బాక్స్. మనకు దీన్ని గిఫ్ట్ హ్యాంపర్. మరి దీన్ని ఎలా చెప్తుంటాం, ఇంపీడ్ అన్నా, లేదంటే ఇన్హిబిట్ అని రాసుకోండి. INHIBIT. ఇన్హిబిట్ అన్న కూడా మీనింగ్ వచ్చి అబ్స్ట్రక్ట్ అని చెప్పొచ్చు. స్మూత్ వాటర్ రిలీజ్. చూసారా, ఒక గేట్ ని మనం రిపేర్ చేసి ఉంటే వాళ్ళ అంత బాగున్నది, అది ఇంకా మనం రిపేర్ చేయకపోవడం వల్ల ఇది ఏం చేస్తుంది అనమాట, అడ్డుపడుతుందంట. దేనికి అడ్డుపడుతుంది అక్కడ చెప్తున్నాడు, స్మూత్ వాటర్ రిలీజ్ కి. అలాంగ్ ద గోదావరి ఫ్లడ్ బ్యాంక్స్ నియర్ భద్రాచలం sank or collapsed in places. అలాంగ్ ద గోదావరి అన్నాడు, అంటే గోదావరి నది ఒడ్డునంత కదా, అదే రాశాడు. అక్కడ రాశాడు చూడండి, ఫ్లడ్ బ్యాంక్ అన్నాడు. మనం చూస్తే గోదావరికి వాటికి ఏం చేస్తారనమాట, చుట్టూ నదికి గట్టు మీద చాలా హైట్ కడతారనమాట. నది ఒడ్డు అంటాం మనం, దాన్ని సింపుల్ గా సో ఎంబ్యాంక్మెంట్ అంటాము.
సో ఫ్లడ్ బ్యాంక్ అన్నాడు. ఫ్లడ్ బ్యాంక్ అంటే వాటర్ బయట రాకుండా ఆ రివర్ చుట్టూ వేసే హైట్ గా ఉంటాయి కదా, అవి కూడా శాంక్ అయిపోయి అంటున్నాడు. సింక్ కి పాస్ట్ టెన్స్ శాంక్ అంటున్నాడు. సింక్ అంటే సో డౌన్ అయిపోయాయి అనమాట, సింక్ అయిపోయాయి, మునిగిపోయాయి అంటాం కదా, సబ్మెర్జ్ అయిపోవడం అంటే వాటర్ అనేది ఇంకా పైకి వచ్చేస్తుంది, తగ్గిపోయింది అనమాట. నథింగ్ బట్ దీనికి మనం ఏం చెప్పొచ్చు, వాడు డిసెండ్ అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడో కట్టినవి అవన్నీ డౌన్ అయిపోయినాయి బాగా అని చెప్తున్నాడు. సో శాంక్ ఆర్ కొలాప్స్ ఇన్ ప్లేసెస్, కొన్ని చోట్ల ఏమైతే కిందకి వెళ్ళిపోతే కొన్ని చోట్ల మొత్తానికి ఆ నది గట్టంతా కూడా కొలాప్స్ అయిపోయింది. దాన్ని చెప్పిన ఆన్సర్ లో ఈ ఎంబాంక్మెంట్ అక్కడ ఓడ్ రాశాడు, కొలాప్స్ అన్నాడు అంటే మొత్తం కూడా నాశనం అయిపోయింది. మనకు దీన్నే యానిహిలేట్ అంటాము. ఇంకా సింపుల్ కావాలి, దీన్ని మనం డిస్ట్రాయ్ అంటాము. డిస్ట్రాయ్ అనమాట ఆన్సర్, డిస్ట్రక్ట్ అని చెప్పాము. డిస్ట్రక్ట్ అంటే మీనింగ్ వచ్చి అబాలిష్, అబాలిష్ అంటే మీనింగ్ వచ్చి డిమాలిష్. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని మనం వైప్ అవుట్ అంటాం, దీన్ని మనం డూ అవే విత్ అంటాము. సో అలా అయిపోయింది అనమాట. మొత్తం ఆ నది ఒడ్డంతా కూడా మొత్తం స్మాష్ అయిపోయింది అంటున్నాడు. సో ఇన్ ప్లేసెస్ రైజింగ్ యాంగ్జైటీ అమాంగ్ రెసిడెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బార్డర్, అక్కడ రివర్ చుట్టూ ఉన్న బార్డర్స్ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోతుంది అన్నాడు. మనం యాంగ్జైటీ అనే పదాన్ని మనం 2 సార్లు రాసుకోవచ్చు. మీనింగ్ ఒకటి యాంగ్జైటీ, నెగిటివ్ గా చెప్పారనుకోండి టెన్షను, పాజిటివ్ గా చెప్పారనుకోండి ఈగర్నెస్. ఎక్కడ వెళ్ళి పెరిగిపోతుంది అనమాట, టెన్షన్ పడిపోతున్నారు. ఏమవుద్దా అని చెప్పి, ఏ టైంలో ఏం జరుగుతుందని చెప్పి చాలా వాళ్ళు భయం వేస్తుందంట. ఆ నది ఒడ్డు పక్కన ఉన్న అందరికి, ఎవరికి వాళ్ళకి రెసిడెంట్స్ అన్నాడు. రెసిడెంట్స్ అంటే ఎవరు ఇక్కడ, నథింగ్ బట్ ఆన్సర్ డెనిజన్ అంట మనం వీళ్ళనే. నథింగ్ బట్ ఆన్సర్ సిటిజన్స్ అని చెప్పొచ్చు, మనం వాళ్ళనే డ్వెల్లర్స్ అంటాము. నథింగ్ బట్ ఆన్సర్ ఇన్హాబిటెంట్ అంటారు. ఇన్హాబిటెంట్ అన్నా సరిపోతుంది, అక్కడ నివసించేవారు అని. వాళ్ళకి చాలా టెన్షన్ గా ఉంటుందంట, ఎప్పుడు ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు అనమాట, వాళ్ళు అక్కడ భయపడుతున్నారు అంటున్నాడు. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద బార్డర్ ఇన్ అర్బన్ ఏరియాస్ పార్ట్లీ డిసిల్టెడ్ డ్రైన్స్ అంటున్నాడు. పార్ట్లీ అంటే రాసి చూడండి అక్కడ, పార్ట్లీ అన్నాడు. పార్ట్లీ ఏమవుతుంది అక్కడ, యాడ్వర్బ్ అసంపూర్తిగా, ఇన్కంప్లీట్. పార్ట్లీ అంటే అసంపూర్తిగా, ఇన్కంప్లీట్. సో డిసిల్డ్ అన్నాడు. సిల్ట్ అంటే మీనింగ్ వచ్చి బురద, అక్కడ డీసిల్ట్ అంటే రిమూవ్. దేన్ని రిమూవ్ చేస్తున్నారు, మడ్ అంటే బురదని అక్కడ ఏం చేస్తున్నారు అనమాట, తీసేస్తున్నారు. సో పూర్తిగా తీయట్లేదంట, సగం సగం పనులు చేస్తానంట, పూర్తిగా తీయకుండా జస్ట్ కొంత తీసారని చెప్తున్నాడు. అంటే అసంపూర్తిగా ఉంచేస్తాను అనమాట, పూర్తిగా తీయట్లేదు దేన్ని, అక్కడ ఉన్న వేస్టేజ్ వాటిని, దేంట్లో ఉన్న వాటిలో డ్రైనేజ్ లో. సో డిసిల్టెడ్ డ్రైన్స్ ఎన్క్రోచ్డ్ స్టామ్ వాటర్ ఛానల్స్ అన్నాడు. ఎన్క్రోచ్డ్ మన వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారు, ఎన్క్రోచ్ చేస్తారు. ఎన్క్రోచ్ అంటే మీనింగ్ వచ్చి ఇంట్రూడ్. ఇంట్రూడ్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు అనమాట, ఆక్యుపై. మనకు దీన్నే ఇన్వేడ్ అంటాం, అంటే ఆక్రమించేసుకోవడం. మన వాళ్ళు ఆ కాలువలు ఇవన్నీ వాటిని ఏం చేస్తారు అనమాట, అక్కడ ఛానల్స్ అంటే కాలువలు. సో వాటిని మన వాళ్ళు ఏం చేస్తారు, ఆక్రమించేస్తున్నారు. సో ఎన్క్రోచ్ స్టామ్ వాటర్ ఛానల్స్ అండ్ కాంక్రిటైజ్డ్ సర్ఫేసెస్. ముఖ్యంగా ప్రజెంట్ సిటీస్ లో ఎక్కడ చూసి అందరూ ఏం చేస్తారు అనమాట, సో ల్యాండ్ అంతా కూడా సిమెంట్ చేస్తుంది, మన దాన్ని కాంక్రిటైజ్ అంటున్నాడు. అంతా కూడా ఫ్లోర్ చేంజ్ చేస్తున్నాము, అంతా కూడా సిమెంట్ వాడుతున్నాం, దానివల్ల ల్యాండ్ అనేది వాటర్ ని అబ్జార్బ్ చేసుకోవట్లేదు అంటున్నాడు. అదొక రీజన్ అని చెప్తున్నాడు. ఎన్క్రోచ్డ్ స్టామ్ వాటర్ ఛానల్స్ అండ్ కాంక్రిటైజ్డ్ సర్ఫేస్ హావ్ రిస్ట్రిక్టెడ్. రిస్ట్రిక్ట్ అంటే లిమిట్ అనమాట. ఒకప్పుడు ఏమైంది, ల్యాండ్ ఉంది, దానివల్ల ఏంటనమాట అన్ని కూడా వాటర్ పీల్చున్నది, ఇప్పుడు లేదంట, రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటున్నాడు. రిస్ట్రిక్ట్ మనకు దీన్నే కన్ఫైన్ అంటాము, ఇంకా సింపుల్ చెప్పాలంటే లిమిట్ అంటాము. అంటే అంతగా ఎఫిషియెంట్ గా ల్యాండ్ వాటర్ పీల్చుకోలేకపోతుంది, దానికి కారణం ఈ కాంక్రీట్ అని చెప్తున్నాడు. సో స్టామ్ వాటర్ రిస్ట్రిక్టెడ్ వాటర్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ మీనింగ్ అనమాట పీల్చుకోవడం, అబ్జార్ప్షన్. వెర్బ్ ఏంటనమాట అబ్జార్బ్, నాన్ ఫామ్ ఏంటనమాట అబ్జార్ప్షన్. దీన్ని కూడా రాసుకోండి, ఎసిమలేషన్. మన తెలుగు అంటాం శోషించుకోవడం అంటాం. ఇప్పుడు సపోజ్ స్పాంజ్ అనుకోండి, స్పాంజ్ ఏం చేస్తుంది, వాటర్ పోస్తే స్పాంజ్ వాటర్ తీసుకుంటుంది,
ఇప్పుడు కాటన్ క్లాత్ ఉంటే వాటర్ ఏం చేస్తుంది, తీసుకుంటుంది. అబ్జార్ప్షన్ అంటే నథింగ్ బట్ రిసీవింగ్ అనమాట. సో ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిస్టెస్ బట్ ఈస్ నాట్ మెయింటైన్ ఆర్ అప్గ్రేడ్ విత్ అర్జెన్సీ అన్నాడు. మనకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ దాని మనం ఏంటనమాట సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, అలాగే దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయట్లేదు అంటున్నాడు. అక్కడ ఓట్ రాసుకుందాం, మెయింటైన్. ఇంగ్లీష్ లో మెయింటైన్ వెర్బ్ గా చెప్పండి. మనం ఎక్కువ రాసే వర్డ్స్ మెయింటైన్ అని రాస్తుంటాం, అంటే సో కీప్ అప్ అని కూడా రాసుకోవచ్చు. నాన్ ఫామ్ వచ్చి మెయింటెనెన్స్ అంటాము. మెయింటెనెన్స్ అంటే మీనింగ్ వచ్చి అప్ కీప్ అని చెప్పొచ్చు. కీప్ అప్ అంటాడు. సో మన అలాగే దాన్ని అప్గ్రేడ్ చేయట్లేదు అంటున్నాడు. అప్గ్రేడ్ చేయట్లేదు అంటే అప్డేట్ అవ్వట్లేదు, మనం అప్డేట్ అవ్వట్లేదు అంటున్నాడు. మనం దాన్ని ఇంకా చెప్పొచ్చు అనమాట, మోడర్నైజ్ చేయట్లేదు అంటున్నాడు. ఎప్పుడో ఉన్నాయంటే మనం వాటిని ఇంకా కొనసాగిస్తున్నాము, మార్చట్లేదు అంటున్నాడు. సో విత్ పక్కన ఆన్సర్ అర్జెన్సీ అన్నాడు. అర్జెన్సీ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ ప్రయారిటీ, మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఏదో ఆ టైంలో వర్షం వస్తుంది అలా స్పెండ్ చేసేస్తున్నాం, అయిపోతుందంట, మనం దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటున్నాడు. ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అపారటస్ ఇన్ బోత్ స్టేట్స్ ఈస్ మెచ్యూర్ అండ్ సేవ్డ్ మెనీ లైవ్స్. ఇప్పుడు వరకు మనం చెప్పింది నెగిటివ్ గా చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ అపారటస్ అన్నాడు. అపారటస్ అంటే సిస్టమ్. అపారటస్ అంటే నౌన్ గా చెప్పారనుకోండి, ఒక సిస్టమ్. నథింగ్ బట్ ఆన్సర్ ఒక అరేంజ్మెంట్ గా చెప్పొచ్చు, నథింగ్ బట్ ఒక స్ట్రక్చర్. మనం ఎక్కువ అంటాం కదా, ఎన్డీఆర్ఎఫ్ అంటాం, మీకు తెలుసు, ఎస్డిఆర్ఎఫ్ అంటాం. వీళ్ళు మాత్రం బాగానే పనిచేస్తారంట. వాళ్ళు అక్కడ చెప్పాడు అనమాట, అపారటస్ అంటే సిస్టమ్ గా చెప్తున్నాడు. తర్వాత చెప్పాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నాడు. డిజాస్టర్ నౌన్ గా చెప్తుంటాము, మనకు దాన్నే క్యాటాస్ట్రోఫీ అంటాము, దాన్ని మనం క్యాటాక్లిజం అంటాము. సో డిజాస్టర్ ఈజ్ ఈక్వల్ టు హ్యావోక్ అంటాము, దీన్ని మనం హోలోకాస్ట్ అంటాము. క్యాటాక్లిజం, క్యాటాస్ట్రోఫీ, డిజాస్టర్ ఇవన్నీ ఒకటే. మన తెలుగు దాన్ని ఏమంటాము, ప్రకృతి వైపరీత్యాలు అంటాం. వేరే మీనింగ్ వచ్చి డిజాస్టర్ అంటే ఏం చెప్తాము, ఫెయిల్యూర్ అంటాం. మనకు దీన్నే ఫియాస్కో అంటాం. ఎక్కువ దీన్ని మనం సింపుల్ గా డెబాకిల్ అంటాం. సో డిజాస్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. క్యాటాస్ట్రోఫీ, క్యాటాక్లిజం, హ్యావో, తర్వాత వచ్చి చూడండి అనమాట హోలోకాస్ట్ అంటే మన జరిగే నష్టం అనమాట. సో ఇన్ బోత్ స్టేట్స్ ఈజ్ మెచ్యూర్, వీళ్ళు చాలా మెచ్యూర్ బిహేవ్ చేస్తున్నారు. అండ్ సేవ్డ్ మెనీ లైవ్స్ అన్నారు. చాలా మందిని అక్కడ కాపాడారు అనమాట. సేవ్డ్ మనం వేరే కూడా రాసుకోవచ్చు. ఏంటో కూడా అంటే సాల్వేజ్ అంటే సేవ్ అని చెప్పాము. దీని సింపుల్ వర్డ్ వచ్చి సేఫ్ గార్డ్ అని మనం చెప్పొచ్చు. ఇంకా చెప్పండి ఓడే వస్తుంది అనమాట, ప్రొటెక్ట్ అని కూడా మనం చెప్పొచ్చు, సాల్వేజ్. సో కాపాడారంట మెనీ లైఫ్స్ ని, అంటే ప్రాణాలు కాపాడారు. అయినప్పటికీ ఎట్ అని చెప్పాడు. మనం ఎట్ ఎప్పుడు వాడతాం అనమాట, అప్పుడు దాకా పాజిటివ్ గా చెప్పి నెగిటివ్ గా చెప్పి సడన్ గా పాజిటివ్ గా చెప్పిన మనం ఏం చెప్తాము, ఎట్. కాపాడుతున్నారు, అంత బాగానే ఉంది. ఎట్ ఇన్స్టిట్యూషన్స్ రిమైన్ లెస్ ఎజైల్ అన్నాడు. ఇంత బాగానే ఉంది కానీ మనకున్న ఉన్నాయి కదా ఇన్స్టిట్యూషన్స్, అంటే సంస్థలు లైక్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ ఇవన్నీ కూడా లెస్ ఎజైల్ అంటున్నాడు. అంత ఎజైల్ గా లేవు అంటున్నాడు. ఎజైల్ అంటే మీనింగ్ వచ్చి యాక్టివ్ అని చెప్పండి. మనకు దీన్ని బ్రిస్క్ అంటాము. బ్రిస్క్ అంటే మీనింగ్ వచ్చి నింబుల్ గా చెప్పండి, నింబుల్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లైవ్లీ అంటాము. ఇంకా కావాలంటే వివాషియస్ అని చెప్పండి. అలాగే స్పిరిటెడ్ గా చెప్పొచ్చు. ఇంకా కావాలంటే యానిమేటెడ్ అని కూడా చెప్పొచ్చు. యానిమేటెడ్, స్పిరిటెడ్, వివాషియస్, ఎజైల్, యాక్టివ్, బ్రిస్క్, నింబుల్, లైవ్లీ, డైనమిక్. ఇలా మనం చెప్తాం. డైనమిక్ గా ఉన్నారు అంటే చాలా యాక్టివ్ గా ఉండాలి. ఇక చెప్తే లెస్ ఎజైల్, అంత ఎజైల్ గా లేరు అంటున్నాడు. ఎట్ రిడ్యూసింగ్ రిస్క్. రిడ్యూసింగ్ అంటే డిక్రీజింగ్. మనం ఫస్ట్ వర్డ్ రాసాము. ఏంటి ఆ వర్డ్, వెదర్ మీనింగ్ వచ్చి రిడ్యూస్. మనకు దీన్ని వెయిన్ అని చెప్పాము, దీన్ని మనం వెదర్ అని చెప్పాము.
డిక్రీస్. సో రిస్క్ తగ్గించడానికి వీళ్ళు ఎంత యాక్టివ్గా లేరంట, ఎవరన్నమాట, ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాడు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటే ఇయర్స్ గడిచే కొద్దీ లార్జ్ సమ్స్ ఆర్ శాంక్షన్. లార్జ్ సమ్స్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి అమౌంట్ అనమాట. అమౌంట్ ఏమవుతుంది అనమాట, అక్కడ శాంక్షన్ అవుతుంది. ఇక్కడ శాంక్షన్ ఏమైంది, ఇక్కడ వెర్బు, అప్పుడు మీనింగ్ వచ్చి గ్రాంట్ అయ్యింది అంటే మీనింగ్ వచ్చి పర్మిట్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, మన శాంక్షన్ మళ్ళీ వేరేగా చెప్పొచ్చు. అప్పుడు నెగిటివ్ సెన్స్, శాంక్షన్ అంటే మీనింగ్ వచ్చి పెనలైజ్, నథింగ్ బట్ ఆన్సర్ పనిష్. సో శాంక్షన్ కి ప్రతిసారి నెగిటివ్ సెన్స్ ఉంటుంది, పాజిటివ్ సెన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శాంక్షన్ ఒక మీనింగ్ వచ్చి పనిష్ చేయడం లేదంటే పెనలైజ్ చేయడం, వేరే మీనింగ్ వచ్చి ఇక్కడ గ్రాంట్ అనమాట. అంటే నథింగ్ బట్ ఆన్సర్ ఇక్కడ అప్రూవ్ చేస్తున్నారు, APPROVE. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొంత అమౌంట్ అక్కడ వాళ్ళకి కేటాయిస్తుంది అనమాట నష్టపరిహారానికి, అలాగే సంస్థలకి వాటికి కొంత అమౌంట్ ఇస్తుంది అనమాట. ఇది మాత్రం బాగానే ఉంది అని చెప్తున్నాడు. సో శాంక్షన్ ఫర్ ఇమిడియేట్ రిలీఫ్ అంటున్నాడు. ఇమిడియేట్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్స్టంట్ అనమాట, వెంటనే. ఇమిడియేట్ ఎఫెక్ట్ అంటాం కదా, వెంట తిరులు అంటాం, తక్షణ చర్యలు అంటాం, తక్షణ సహాయం అంటాం, ఇన్స్టెంట్ గా వెంటనే. సో వెంటనే వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారనమాట. ఎంతంటే పక్కన రాశాడు, తెలంగాణ రీసెంట్లీ రిలీజ్డ్ 1 crore పర్ డిస్ట్రిక్ట్ ఎట్ షార్ట్ నోటీస్. వెంటనే చెప్పింది అనమాట, డిస్ట్రిక్ట్ వచ్చి 1 crore rupees అని చెప్పి అనౌన్స్ చేసింది అనమాట. బట్ స్ట్రెంథనింగ్ ఫ్లడ్ బ్యాంక్స్ అంటాడు అనమాట, అండ్ కంప్లీటింగ్ అంటే డైవర్షన్ ఛానల్స్ రిమైన్ అన్ఫినిష్డ్. ఏదో అప్పటికప్పుడు అమౌంట్ ఇస్తున్నా తప్ప వాళ్ళైతే ఫోకస్ చేయట్లేదు దీని మీద అనమాట. పక్కన చెప్పాడు చూడండి, బట్ స్ట్రెంథనింగ్ ఫ్లడ్ బ్యాంక్స్ అన్నాడు. మనం దగ్గర చెప్పుకున్నాం, ఫ్లడ్ బ్యాంక్స్ అంటే నదికుంటే నది ఒడ్డు అనమాట, రివర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. నథింగ్ బట్ ఫ్లడ్ బ్యాంక్ అంటే రివర్ బ్యాంక్ అని రాసుకోవచ్చు, నది ఒడ్డు. మనం దీన్నే సింపుల్ గా ఎంబాంక్మెంట్ అంటున్నాము. నౌన్ ఇది ఫ్లడ్ బ్యాంక్స్. వాటిని వీళ్ళు ఏం చేయట్లేదు, స్ట్రెంథన్ చేయట్లేదు అని చెప్పాడు. స్ట్రెంథన్ అన్నాడు, మీనింగ్ స్ట్రెంథన్ అంటే మనం ఏం చెప్తాము, ఫోర్టిఫై అంటాము. మనం దీన్ని సింపుల్ గా బోల్స్టర్ అంటాము, ఇంకా కావాలంటే బీఫ్ అప్ అంటాము, ఇంకా రెయిన్ ఫోర్స్ అంటాము. అక్కడ వాళ్ళు దాన్ని స్ట్రెంథన్ చేయట్లేదు. సో ఆ టైంకి చేత తప్ప ఎక్కువగా ఫోకస్ పెట్టి దాన్ని స్ట్రెంథన్ చేయట్లేదు అన్నాడు. అందుకే రిమైన్ అంటాడు అనమాట. అండ్ కంప్లీటింగ్ డైవర్షన్ ఛానల్స్ రిమైన్ అన్ఫినిష్డ్ అన్నాడు. అక్కడ డైవర్షన్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిని పక్కకు డైవర్ట్ చేస్తారు. అక్కడ డైవర్షన్ అన్నాడు. మనకు దీన్నే డిస్ట్రాక్షన్ అంటాము, ఇంకా కావాల్సింది డీవియేషన్ అంటాము. సో ఇవన్నీ కూడా వాళ్ళు పెద్దగా ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు, వాటి మీద ఫోకస్ పెట్టట్లేదంట. ఈ 2024 and 2025 ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ arrived late in August and early September. 2024-2025 తీసుకుంటే జూన్ జూలై ఏ పెద్ద వర్షం లేదంట. ఆగస్ట్ లాస్ట్ వీక్ లోను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మాత్రమే హెవీ రెయిన్ఫాల్ అనేది వచ్చిందంట. హెవీకి మనం ఓ రాస్తుంటాం హెఫ్టీ. హెవీ అన్న ఇంగ్లీష్ లో హ్యూజ్ అని చెప్పొచ్చు. హ్యూజ్ అతిపట ఆన్సర్ ఇక్కడ హెఫ్టీ రెయిన్ఫాల్ అంటున్నాడు. అధిక వర్షపాతం అంతా ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ లో మాత్రమే వచ్చిందని చెప్తున్నాడు. బోత్ టైమ్స్ రెండు సార్లు కూడా ద కృష్ణ అండ్ గోదావరి సిస్టమ్స్ వర్ సివియర్లీ స్ట్రైన్ అన్నాడు. మనం ఎక్కువ చూస్తాం స్ట్రైన్ అయిపోయారు అంటాం, స్ట్రైన్ అంటాం. ఇక్కడ మీనింగ్ స్ట్రైన్ అంటే వీకెండ్, సింపుల్ చెప్పాలంటే ఎగ్జాస్ట్ అనమాట. అంటే తన శక్తి మేరకు ప్రయత్నించి అలసిపోయారు అంటాం. అలాగ అక్కడ బాగా స్ట్రైన్ అయిపోయారు అన్నమాట, దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. అండ్ విజయవాడ వాస్ ఇనండేటెడ్ అన్నాడు. బోత్ టైమ్స్ ప్రొటెస్టర్స్ ఫాలోడ్ అన్నాడు. రెండు సార్లు కూడా విజయవాడ వరదల్లో మునిగిపోయింది అన్నాడు. అందుకే ఓడి రాశాడు అక్కడ ఇనండేటెడ్ అన్నాడు. INUNDAT. ఇనండేట్ అంటే మీనింగ్ వచ్చి ఫ్లడ్ అని చెప్పాము. మనం దీన్ని సింపుల్ గా డిల్యూస్ అన్నాము. ఇంకా కావాలంటే మనం దీన్నే వావర్ వెల్ అని రాసాము. రెండు సార్లు కూడా ఆ వరదలో మునిగిపోయింది అంటాడు అనమాట విజయవాడ. తర్వాత ఏమైందనమాట, ప్రొటెస్టర్స్ ఫాలోడ్ అన్నాడు. ప్రొటెస్టర్స్ అన్నాడు, PROTEST. ప్రొటెస్ట్ అంటే అక్కడ పబ్లిక్ ఏంటనమాట, రిప్రహెన్షన్ చేస్తున్నారు. రిప్రహెన్షన్ ఈ నథింగ్ బట్ ఆన్సర్ మ్యావరిక్ అని రాసుకోవచ్చు. మనకు దీన్నే మ్యూటినీ అంటాము.
లేదనుకోండి ఇన్సర్జెన్సీ అని కూడా రాసుకోవచ్చు. అంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది, ప్రజలు అక్కడ అపోజిషన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారనమాట యాంటీ గవర్నమెంట్ కింద. ఫాలోడ్ హైలైటింగ్ ఇన్కంప్లీట్ బుడమేరు వర్క్స్ అండ్ ఒపేక్ రిలీఫ్ ఫండ్ అప్టేక్ అనమాట. అక్కడ చెప్తున్నాడు హైలైటింగ్ ఇన్కంప్లీట్ బుడమేరు. అక్కడ పబ్లిక్ కూడా ఏం చెప్తున్నారనమాట, ఇప్పటికీ మీరు బుడమేరు ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదని చెప్తుంది. దానికి ఇన్కంప్లీట్ బుడమేరు వర్క్స్ అండ్ ఒపేక్ రిలీఫ్ ఫండ్ అన్నాడు. అసలు మీరు ఎంత ఇస్తారు అమౌంట్ చెప్పట్లేదు, మీరు చెప్పేవన్నీ కూడా ఒపేక్ గా ఉన్నాయి అన్నాడు. ఒపేక్ అంటే స్పష్టత లేని, ఓపీఏక్ యుయుఈ అన్నాడు. ఒపేక్ అంటే మీనింగ్ వచ్చి అన్క్లియర్. మనం దీన్నే ఇంగ్లీష్ లో ఇంప్లిసిట్ అంటాము. ఇంప్లిసిట్ అన్నా కూడా మీనింగ్ వచ్చి అన్క్లియర్. ఇంకా చెప్పాలంటే దీన్ని మనం యాంబివలెంట్ అంటాము, లేదంటే యాంబిగ్యువస్ అంటాము. అంటే చెప్పిన దాంట్లో కరెక్ట్ గా లేదు, యాంబిగ్యువస్ అన్నా లేదంటే నెబులస్ అని కూడా మనం రాసుకుంటాము, నెబులస్. ఒపేక్ అన్నమాట, ఒపేక్ రిలీఫ్ ఫండ్ అప్టేక్. అసలు మీరు ఎంత ఇస్తున్నారు అది చెప్పట్లేదు అనమాట వీళ్ళు. సో ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ కెనాట్ బి ప్రివెంటెడ్. మనం సడన్ గా వర్షం వస్తే మనం ఏమీ చేయలేకపోవచ్చు, అది మన చేతుల్లో ఉండదు కదా. సో ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ కెనాట్ బి ప్రివెంటెడ్, మనం దాన్ని ఆపలేకపోవచ్చు. ఇంగ్లీష్ లో ప్రివెంట్ అన్నాడు. ప్రివెంట్ అంటే మీనింగ్ ఏం చెప్తాం మనం, ప్రొహిబిట్ చేయలేకపోవచ్చు. ప్రొహిబిట్ అంటే మీనింగ్ ఏం చెప్పాము, రిఫ్రైన్ చేయడం. మనకు దీన్ని సింపుల్ గా డెసిస్ట్ అంటాము. ప్రివెంట్ అంటే ప్రొహిబిట్ చేయడం, PROHABAT, రిఫ్రైన్ చేయడం. అలాగే ముఖ్యంగా డెసిస్ట్ అని చెప్పొచ్చు, ప్రివెంట్. మనకు దీన్ని ప్రిక్లూడ్ అంటాము. ఇంకా కావాలంటే స్టైమీ అని రాయొచ్చు, లేదా ప్రీఎంప్ట్ అని కూడా రాస్తాం, PREEMPT. ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. మనం దాన్ని ఆపలేవచ్చు, బట్ ఈచ్ కాన్సిక్వెన్సెస్ కెన్ బి మోడరేటెడ్ అన్నాడు. మనం సడన్ గా పడే వర్షాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ మనం దాని వల్ల వచ్చే రిజల్ట్ ఉంది కదా, కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ అన్నాడు. కాన్సిక్వెన్స్ నౌన్ గా చెప్పొచ్చు, అంటే మీనింగ్ వచ్చి రిజల్ట్ అనమాట. దాని యొక్క ఆఫ్టర్ మ్యాథ్ అని మనం ఎక్కువ రాస్తుంటాం. ఆఫ్టర్ మ్యాథ్ అన్న రిజల్ట్ అన్న ఒకటే, నథింగ్ బట్ ఆన్సర్ ఎఫెక్ట్ గా చెప్పండి. అంటే దాని వల్ల వచ్చే రిజల్ట్స్ అనమాట, దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ మనం ఏం చేయొచ్చు అనమాట, మోడరేట్ అన్నాడు. మోడరేట్ అంటే మీనింగ్ వచ్చి డిక్రీజ్ చేయొచ్చు. మనకు దీన్ని మిటిగేట్ అంటాము. మిటిగేట్ నథింగ్ బట్ ఆన్సర్ ఎలివేట్ చేయొచ్చు, అంటే మనం దాన్ని తగ్గించవచ్చు, లెసన్ అన్నాడు. సో అక్కడ మనం దాన్ని లెసన్ చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు, పక్కన రాశాడు, బై యాంటిసిపేటింగ్ ఇట్. ఏ టైంలో వస్తుంది వర్షం, ఎంత రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే సరిపోతుంది. యాంటిసిపేటింగ్ అన్నాడు. యాంటిసిపేట్ అంటే మనం ముందుగానే చెప్పడం. మనకు దీన్ని ఫోర్టెల్ అంటాం, మనకు దీన్ని 4C అంటాము, దీన్ని 4 వాచ్ అంటాం. ఇవన్నీ కూడా ముందుగా చెప్పడం. సింపుల్ వర్డ్ వచ్చి ప్రెడిక్ట్ అంటాము. ఇంకా కావాలంటే ప్రాఫెసీ అంటాము. దీన్ని మనం ఎన్విసేజ్ అంటాము, ఇంకా ఎన్విజన్ అంటాము, ఎన్విసేజ్ అన్నాము, ఎన్విజన్ అంటున్నాడు. అంటే ప్రెడిక్ట్ చేయడం కాబట్టి ముందుగా గెస్ చేస్తున్నారు, అలా కూడా రాసుకోవచ్చు. పోర్టెండ్ అని కూడా మనం రాసుకుంటాము. ఇవన్నీ కూడా ఆగర్ అని చెప్పొచ్చు, AUGER. మనం దీన్నే బోర్డ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేయడం, ఎన్విజన్ చేయడం, ఎన్విసేజ్ చేయడం. మనం దీన్నే సింపుల్ గా ప్రిసేజ్ అంటాము, PRESAGE, ప్రిసేజ్. సో మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తే సరిపోద్ది, మనం దాని తగ్గట్టు ఏదో చేయొచ్చు అనమాట. మనం దాన్ని ప్రివెంట్ చేయలేకపోవచ్చు, కానీ దానికి వచ్చే మనం ఏం చేయనమాట, తగ్గించవచ్చు. దేని తగ్గించచ్చు అనమాట, తీవ్రతని, లేదా దాని యొక్క రిజల్ట్స్ మనం తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాడు. రిజర్వాయర్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నీడ్స్ టు ఇన్కార్పొరేట్ రియల్ టైమ్ హైడ్రాలజీ అన్నాడు. ఇన్కార్పొరేట్ అంటే వీళ్ళు దాన్ని కొత్తగా వాళ్ళ దాంట్లో చేర్చుకోవాలి. నథింగ్ బట్ ఆన్సర్ ఇన్కార్పొరేట్ అన్నాడు. ఇన్కార్పొరేట్ అంటే ఇన్క్లూడ్, వీళ్ళు దాన్ని యాడ్ చేసుకోవాలి. ఏది యాడ్ చేసుకుంటున్నాడు, రియల్ టైం అన్నాడు. రియల్ టైం, రియల్ టైం అంటే అర్జెంట్ చెప్పండి, అంటే అప్డేటెడ్, లేదంటే ప్రజెంట్ వాస్తవం దగ్గరగా ఉన్న మోడర్న్ అంటున్నాడు.
వీళ్ళు దాన్ని అక్కడ అడాప్ట్ చేసుకోవాలి. హైడ్రలాజికల్ అన్నాడు, అంటే వాటర్ సంబంధించిన మోడలింగ్, సో దట్ వాటర్ లెవెల్స్ ఆర్ డ్రాన్ డౌన్ బిఫోర్ ఏ డిల్యూజ్. మనం ఏం చేయొచ్చు అనమాట, వాటర్ లెవెల్స్ మనం ముందుగానే చెప్పొచ్చు అనమాట, బిఫోర్ ఏ డిల్యూజ్. డిల్యూజ్ అంటే వరద, ఫ్లడ్. క్రియేటింగ్ ఫ్లడ్ క్వశ్చన్స్ అన్నాడు, మనకు కావాల్సి ఏం చేయొచ్చు అనమాట, ఫ్లడ్ తగ్గట్టు అక్కడ క్వశ్చన్ స్టడీ చేసుకోవచ్చు. అక్కడ క్వశ్చన్ అంటే మీనింగ్ వచ్చి ప్రొటెక్షన్ అనమాట, అంటే ఏ విధంగా చేస్తే వరద అనేది మనం కంట్రోల్ చేయగలమో మనం ముందే ప్లాన్ చేసుకోవచ్చు అంటున్నాడు. అర్బన్ ప్లానింగ్ మస్ట్ ప్రయారిటైజ్ డ్రైనేజ్ నెట్వర్క్స్. ముఖ్యంగా సిటీస్, అర్బన్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కడ ఫోకస్ చేయమంటున్నాడు, డ్రైనేజ్ సిస్టమ్ మీద ఫోకస్. అందుకని అక్కడ చెప్పిన ఆన్సర్ ప్రయారిటైజ్ అన్నాడు, అంటే మీనింగ్ నథింగ్ బట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు మనం, ఫోకస్, నథింగ్ బట్ అండర్ స్కోర్, మనకు దీన్నే అండర్ లైన్ అని చెప్పుకున్నాం. సో అర్బన్ ఎప్పుడు కూడా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఫోకస్ పెట్టండి మీరు అని మనకి ఇక్కడ ఒక సలహా ఇస్తున్నారు. సో డ్రైనేజ్ నెట్వర్క్స్ అండ్ రిజర్వ్ అన్నాడు, పర్మియబుల్ ల్యాండ్ అన్నాడు, పర్మియబుల్ అన్నాడు. పర్మియబుల్ అంటే ఆన్సర్ ఇటు నుంచి అటు వెళ్ళడం అనమాట, మనం ఎక్కువ దీన్ని పెనట్రబుల్ అంటున్నాము. ఇప్పుడు సపోజ్ మనం వాటర్ పోస్తే బయటకు వస్తుంది అంటే ముందుకు కిందకి వెళ్తుంది అనమాట, వాటర్ ఫ్లో అవుతుంది. దాని ఇంగ్లీష్ లో పర్మియబుల్ అంటే ఇటు నుంచి అటు వాటర్ వెళ్తుందని చెప్పొచ్చు. సో పర్మియబుల్ ల్యాండ్ అన్నాడు ఫర్ వాటర్ అబ్జార్ప్షన్, అంటే ఓడి రాసాను అబ్జార్ప్షన్ కి ఎసిమిలేషన్ అని రాశాను. ఎసిమిలేషన్ అంటే మీనింగ్ వచ్చి వాటర్ పీల్చుకోవడం, మనం దీన్నే సింపుల్ గా అబ్జార్ప్షన్ అని చెప్తాం, అబ్జార్ప్షన్. సో వాటర్ అబ్జార్ప్షన్ మూవింగ్ బియాండ్ కాస్మెటిక్ డిసిల్టింగ్. సో డిసిల్టింగ్ డ్రైవ్స్ అన్నాడు, మనం ఎప్పుడు కూడా పైకి ఏదో అందాలంగా చూపించడం కోసం చేయొద్దు అన్నాడు. అక్కడ కాస్మెటిక్ అంటే పై పైన బ్యూటిఫుల్ గా చేయొద్దు. డిసిల్టింగ్ అన్నాడు, డిసిల్టింగ్ అంటే రిమూవ్ అని చెప్పాను, మడ్ అనమాట, బురదను అక్కడ తీసేస్తారు కదా, ఏదో పై పైన తీసేసి దాన్ని కాస్మెటిక్ అంటే ఓన్లీ చూడడానికి బాగుందిగా చేయొద్దు అంటున్నాడు. సో డీసిల్టింగ్ డ్రైవ్స్ అంటే అక్కడ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. ఫ్లడ్ బ్యాంక్స్ అండ్ స్లూజెస్, మనం ఫస్ట్ చెప్పుకున్న స్లూజెస్ అంటే గేట్స్ అన్నమాట, ఫ్లడ్ గేట్స్. సో రిక్వైర్ కంటిన్యూస్ నాట్ ఎపిసోడిక్, మనం వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటుండాలి, ఎపిసోడిక్ గా కాదు. ఎపిసోడిక్ అంటే యాడ్జెక్ట్ గా తీసుకోండి, ఎపిసోడిక్ అంటే మీనింగ్ వచ్చి ఇర్రెగ్యులర్, అంటే అప్పుడప్పుడు కాదు, కంటిన్యూస్ మనం వాటిని మెయింటైన్ చేయాలి. పక్కన చెప్పండి చూడండి, మెయింటెనెన్స్ అండ్ దేర్ అప్కీప్. ఇంగ్లీష్ లో అప్కీప్ అన్నా మెయింటెనెన్స్ అన్నా ఒకటే, అప్కీప్ అన్నా మెయింటెనెన్స్ అన్నా ఒకటే అని మనం చెప్పొచ్చు. ఈ రెండు ఒకే మీనింగ్ ఇస్తాయి, అప్కీప్ అండ్ మెయింటెనెన్స్. షుడ్ బి ఇన్సులేటెడ్ ఫ్రమ్ పొలిటికల్ సైకిల్స్, దీనికి ఎలాంటి రాజకీయ మనకి పొలిటికల్ మీద ఇష్యూ ఉండకూడదు అంటున్నాడు. అక్కడ ఇన్సులేట్ అన్నాడు, మనం దీన్ని ఇక్కడ కాపాడుకోవాలి. ఇన్సులేట్ అంటే మీనింగ్ వచ్చి ప్రొటెక్ట్ అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి, పొలిటికల్ సైకిల్స్ అనమాట, అంటే పొలిటికల్ దీంట్లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇక్కడ మనకు కావాల్సింది ప్రజలు అనమాట, పొలిటికల్ పార్టీస్ కాదు, పాలిటిక్స్ కాదు అని చెప్తున్నాడు. నైదర్ స్టేట్ ఈస్ రాంగ్ టు ఆర్గ్యూ, ఇక్కడ ఏ స్టేట్ కూడా తప్పేం కాదు, ఆర్గ్యూ చేయొచ్చు. దట్ ఎక్స్ట్రాడినరీ రెయిన్స్ కెన్ ఓవర్వెల్మ్ ఈవెన్ రొబస్ట్ సిస్టమ్ అన్నాడు. మనం ఫస్ట్ మాట చెప్పాను మీకు, ఓవర్వెల్మ్ అంటే ఎక్సీడ్ అని. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఒకసారి అది మనల్ని ఏం చేస్తారనమాట, ఓవర్వెల్మ్ చేస్తుందని చెప్పాను. అంటే మీనింగ్ వచ్చి వెర్బ్ ఎక్సీడ్. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి నేచర్ గా వచ్చే వర్షాలు ఏమవుతాయి అనమాట, మనల్ని ఇబ్బంది పెడతాయి అంటున్నాడు. నైదర్ స్టేట్ ఈస్ రాంగ్ టు ఆర్గ్యూ, ఏ స్టేట్ తప్పేం కాదు, ఆర్గ్యూ చేయొచ్చు. దట్ ఎక్స్ట్రాడినరీ అన్నాడు, అంటే హెవీ, ఇక్కడ మీనింగ్ వచ్చి వండర్ఫుల్ అని కాదు, హెవీ రైన్స్ కెన్ ఓవర్వెల్మ్ అంటే మించిపోవచ్చు ఎవరిని, ఈవెన్ రొబస్ట్ సిస్టమ్. రొబస్ట్ అంటే మీనింగ్ అనమాట స్ట్రాంగ్, మరి ఎంత రొబస్ట్ గా ఉన్నా అది మనల్ని మించి ఉండొచ్చు కదా అన్నాడు. రొబస్ట్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రాంగ్ అలా అని చెప్పి, బట్ బోత్ రిస్క్ ఫ్యాటలిజం ఇఫ్ దే యూస్ దిస్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్ టు అవాయిడ్ రిఫార్మ్. కానీ చాలా మంది అనమాట రిస్క్ ఫ్యాటలిజం అన్నాడు, మనం ఎక్కువ తెలుగులో అంటాం. చాలా మంది ఫ్యాటలిస్ట్ అనే వర్డ్ వింటారు. ఫ్యాటలిస్ట్ అంటే బిలీవ్స్ ఇన్ హిస్ ఫేట్,
ప్రతిదానికి నా తలరాత, నా కర్మ అంటారు కదా, అదనమాట. ఫ్యాటలిస్ట్ అంటే తన ఫేట్ నమ్ముకునేవాడని. ఫ్యాటలిజం అంటే మీనింగ్ అదే, ఫ్యాటలిజం అన్నాడు. ఫ్యాటలిజం అంటే మీనింగ్ అనమాట బిలీఫ్ ఇన్ హిస్ ఫేట్. సో మనకి రిస్క్ అనేది మనకి ఉంది, మనం దాన్ని ఏమీ చేయలేము అని మనం అనకూడదంట. రిస్క్ ఫ్యాటలిజం. సో మన తలరాత రిస్క్ అని మనం ఫీల్ అని అనకూడదు అంటున్నాడు. ఇఫ్ ద యూస్ దిస్ ఈజ్ ఎన్ ఎక్స్క్యూజ్ అన్నాడు. ఇలా చెప్పేసి అంతా మన కర్మ అని చెప్పి వాళ్ళు దానికి జస్టిఫికేషన్ చేసుకొని ఒక ఎక్స్క్యూజ్ చేయకూడదు. టు అవాయిడ్ రిఫార్మ్స్. రిఫార్మ్స్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి మాడిఫికేషన్స్. రిఫార్మ్స్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి రిఫైన్మెంట్. సో కాబట్టి తప్పించడం కోసం మన కర్మ, మన విధిరాత అని చెప్పకూడదు అనమాట. దీన్ని ఒక ఎక్స్క్యూజ్ గా మనం వాడుకోకూడదు అంటున్నాడు. దేని అనమాట రిస్క్ ఫ్యాటలిజం. మన తలరా తింతేమని అని చెప్పకూడదు అంటున్నాడు. మనం కొత్త కొత్త రిఫార్మ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి, అప్పుడే ఆపొచ్చు అనమాట. సో కాబట్టి గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇవ్వాలి, కరెక్ట్ గా పని చేయాలి, మనం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పినాను అనమాట. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ సిస్టము, ఈ వాటర్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం కొంతవరకు కాపాడొచ్చు అని చెప్తున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ వర్సెనింగ్ అన్నాడు. ఇంగ్లీష్ లో వర్సెనింగ్ అనే పదం ఉంది. వర్సెన్ వెర్బ్ అవుతుంది. వర్సెన్ మీనింగ్ వచ్చి ఇంకా సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోతుంది. దాని ఇంగ్లీష్ లో డెటరరేట్ అనే పదం ఉంది. స్పెల్లింగ్ చూడండి, DETERIORATE. అంటే ఇంకా బ్యాడ్ అయిపోతుంది, బికమ్ బ్యాడ్. దీన్ని ఫ్లడ్డింగ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓన్లీ ది ఎక్స్ట్రాడినరీ రెయిన్ఫాల్ అదొకటే కాదు, రెయిన్ఫాల్ ప్లస్ గవర్నమెంట్ యొక్క సో మనం చెప్పాం కదా బ్యాడ్నెస్ అని. నెగ్లెక్ట్ ఆఫ్ స్లూజెస్, ఆ ఫ్లడ్ గేట్స్, ఫ్లడ్ బ్యాంక్స్ అండ్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బెస్ట్ ఆప్షన్ బి. ఫస్ట్ క్వశ్చన్ కి బి సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ద పాసేజ్ ఇంప్లై అబౌట్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్? మనం ఏ విధంగా ఇక్కడ మేనేజ్ చేయమన్నాడు ఈ రిజర్వాయర్స్ వాటిని. ఏలో రిజర్వాయర్స్ ఆల్వేస్ హ్యావ్ ఎనఫ్ క్వశ్చన్ లేదు, ఉంటే అసలు ప్రాబ్లమే లేదు కదా. బిలో ఫ్లడ్ కంట్రోల్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ బిల్డింగ్ న్యూ బ్యారేజెస్, కొత్త కొత్తవి కట్టాలా అక్కర్లేదు, ఉన్న వాటిని సరిగ్గా చూసుకుని సరిపోతుంది. సిలో రియల్ టైం చెప్పాం కదా, అప్డేటెడ్ అండ్ మోడర్న్ హైడ్రోలాజికల్ మోడలింగ్ కుడ్ హెల్ప్ మేనేజ్ వాటర్ లెవెల్స్ బెటర్. మనం అప్డేటెడ్ గా ఉంటే సరిపోతుంది, మనం కొంతవరకు ఆపొచ్చు అని చెప్పాడు. బెస్ట్ ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్? మన యొక్క దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అబౌట్ అర్బన్ ఫ్లడింగ్ ఫ్రమ్ ద పాసేజ్. ఏలో అర్బన్ ఏరియాస్ ఫేస్ ఫియర్ ప్రాబ్లమ్స్ కాదు, అక్కడ కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్, కొన్నే కాదు చాలా ఉన్నాయి. ఎన్క్రోచ్డ్ డ్రైన్స్ చెప్పాం కదా, ఎన్క్రోచ్ అంటే ఇంట్రూడ్, ఆక్యుపై చేసేస్తున్నారు దేన్ని అనమాట డ్రైన్స్ ని. అండ్ కాంక్రిటైజ్, అందరూ కూడా సిమెంట్ చేస్తున్నారు. సర్ఫేసెస్ లిమిట్ వాటర్ అబ్జార్ప్షన్, దీనివల్ల వాటర్ అనేది ఎక్కువగా అబ్జార్ప్షన్ అవ్వట్లేదు అన్నాడు. బెస్ట్ ఆప్షన్ బి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ డస్ ద పాసేజ్ సజెస్ట్ అబౌట్ గవర్నమెంట్ రెస్పాన్స్ టు ఫ్లడ్స్? ఏ విధంగా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలని సజెస్ట్ చేస్తున్నాడు. రిలీఫ్ ఫండ్స్ ఆర్ ప్రయారిటైజ్, రిలీఫ్ ఫండ్స్ ఉండాలి కరెక్టే, అలా అని చెప్పి అదే ఉంటే సరిపోతుంది, దానికి తగ్గట్టు మనం కూడా కొత్త కొత్త రిఫార్మ్స్ ని తీసుకురావాలి. బట్ లాంగ్ టర్మ్ వర్క్స్ రిమైన్ ఇన్కంప్లీట్ అంటున్నాడు. సో అక్కడ చెప్పిన ఆన్సర్ లో వాట్ డస్ ద పాస్ సజెస్ట్ అబౌట్ గవర్నమెంట్, అంతే కదా. పాస్ మనకి ఏం చెప్తుంది అనమాట, ఇప్పటికప్పుడు అమౌంట్ ఇస్తుంది కానీ దానికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ చెప్పట్లేదు. అందుకే రిలీఫ్ ఫండ్స్ ఆర్ ప్రయారిటైజ్ బట్ లాంగ్ టర్మ్ వర్క్స్ రిమైన్ ఇన్కంప్లీట్. బెస్ట్ ఆప్షన్ ఏ. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఓవరాల్ మెసేజ్ డస్ ద ఆథర్ కన్వే అబౌట్ ఫ్లడ్ మేనేజ్మెంట్? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆథర్ అంటున్నాడు. ఆప్షన్ ఏలో ఫ్లడ్డింగ్ ఈస్ అన్అవాయిడబుల్. అన్అవాయిడబుల్ మనం ఓట్ రాసుకుందాం, ఇన్ఎవిటబుల్. అన్అవాయిడబుల్ అన్నాడా, దీనికి ఓడొచ్చి ఇన్ఎవిటబుల్ అని రాసుకోండి. ఇన్ఎవిటబుల్ అని రాసుకోవచ్చు. అంటే మనం దాన్ని ఏమి చేయలేము, తప్పించుకోలేము కాదు. ఓన్లీ ఎక్స్ట్రానరీ రెయిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కాదు. ఏ ప్రోయాక్టివ్ నథింగ్ బట్ ప్రోయాక్టివ్ అన్న యాక్టివ్ అన్న ఒకటే. కంటిన్యూస్ అప్రోచ్ చెప్పాం కదా, అప్పుడప్పుడు కాదు, కంటిన్యూస్ అప్రోచ్ ఉండాలి. టు మెయింటెనెన్స్ అండ్ ప్లానింగ్ ఈజ్ నెసెసరీ. బెస్ట్ ఆప్షన్ సి. సి is the right answer. Question number 6, according to the passage, what long-term risk does using extraordinary rains అన్నాడు. ఎక్స్ట్రాడనరీ రెయిన్స్ అంటే మీనింగ్ ఏంటి,
పక్కన యాజ్ అన్ ఎక్స్క్యూజ్ క్రియేట్, చాలా మంది దాన్ని కారణంగా చూపిస్తున్నారు. దేని కారణం చూపిస్తున్నారు? రిస్క్ ఫ్యాటలిజం, మన కర్మ ఇంతని చెప్పి ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాడు అనమాట. అదే చెప్పిన ఆన్సర్ లో ఇట్ విల్ ఎంకరేజ్ ఫ్యాటలిజం అండ్ డిలే నెసెసరీ రిఫార్మ్స్ అనమాట. మన కర్మ చెప్పి వదిలేసి లేట్ చేసేస్తారంట, అలా చేయొద్దు అంటున్నాడు. ఆప్షన్ ఏ చెప్పండి, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ క్లోజెస్ట్ అన్నాడు. ఎజైల్, AGILE, ఎజైల్ అన్నాడు. ఎజైల్ అంటే మన మీనింగ్ ఏం చెప్పాము? యాక్టివ్. ఇందాక మనం రాసుకున్నాము. ఎజైల్ అంటే మీనింగ్ వచ్చి అడ్జెక్టివ్ గా చెప్పండి. అయితే బట్ ఆన్సర్ యాక్టివ్. ఆప్షన్ 1 లో ఏం చెప్పాడు? రిజిడ్. రిజిడ్ అంటే ఏ సెన్స్ వస్తుందని చెప్పాము? నెగిటివ్ సెన్స్. రిజిడ్ అంటే మీనింగ్ వచ్చి ఇన్ఫ్లెక్సిబుల్, అంత ఫ్లెక్సిబుల్ గా లేదు అని చెప్పాం. రిజిడ్, ఇన్ఫ్లెక్సిబుల్. సో ఆప్షన్ సి లో ఇన్యాక్టివ్ అన్నాడు. ఇన్యాక్టివ్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు? లేజీ. ఇన్యాక్టివ్ అంటే లేజీగా చెప్పండి. మనకు దీన్ని లిస్ట్లెస్ అంటుంటాము, లిస్ట్లెస్. నెక్స్ట్ ఆప్షన్ డి లో స్లో అన్నాడు. తెలుసు, స్లో ఈజ్ ఆపోజిట్ టు ఫాస్ట్, వీక్ ఈజ్ ఆపోజిట్ టు స్ట్రాంగ్. అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అనమాట? ఎజైల్ అంటే అటు ఇటు తిరగడం, యాక్టివ్ అనడం. నథింగ్ బట్ ఆన్సర్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ ఏ సెన్స్ వస్తుంది అక్కడ? పాజిటివ్ సెన్స్. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆపోజిట్ అన్నాడు. యాంటిసిపేట్ అన్నాడు. యాంటిసిపేట్ అంటే మీనింగ్ వచ్చి ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ముందుగా మనం దాన్ని ఏం చేస్తున్నాము? ప్రెడిక్ట్. ఆప్షన్ 1 లో ఎక్స్పెక్టింగ్, బి లో ప్రెడిక్టింగ్, ఆప్షన్ ఈ లో ఫోర్సింగ్. ABE, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఈ మూడు క్వశ్చన్కి ఏమవుతాయి అనమాట? ఈక్వల్. సో ఆప్షన్ లో డి లో ప్రిపేర్ అన్నాడు. తెలుసు, ప్రిపేర్ అవడం, రెడీ అవడం. ఓవర్ లుకింగ్ అన్నాడు. మనం పట్టించుకోము, ఓవర్ లుక్ చేస్తాము అంటే నథింగ్ బట్ ఆన్సర్ బైపాస్, నథింగ్ బట్ అవాయిడ్ చేయడం. సో ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం, మనం దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం. బెస్ట్ ఆప్షన్ సి అవుతుంది. సి ఇస్ రైట్ ఆన్సర్, ఓవర్ లుకింగ్. ఓకే, ఈ పేపర్ అనేది, ఈ పాసేజ్ మనకి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ పేపర్ ఉంటుంది, ఆ పేపర్ చూసి మొత్తం అంతా కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.